అందరికీ మరణాత. ప్రభు నామంలో మనకు శిలువ రక్తములో పాలు పొందే భాగ్యము తండ్రి మనందరకును దయచేయునుగాక. ఆమెన్. వాక్యం చదువుకుందాము. పేతురు మత్తయి 26వ అధ్యాయం 32 నుండి చదువుకుందాం. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానే. నేను పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. మరి ప్రభువు ఈ రోజున మనకు సిలువ ధ్యానములో ఆయన వైపు చూచే భాగ్యం తండ్రి మనకు దయచేశాడు గనక ప్రభువుని హత్తుకుంటాం. ఎలాగా? యేసు ప్రభువుతో కలిసి నడవడం వేరు, మాట్లాడడం వేరు, హృదయం హత్తుకుంటాం వేరు. ఎవరి హృదయం ఎలాంటిదో దానిని బట్టే ప్రభువును హత్తుకుంటాం జరుగుతుంది. చిన్న ప్రార్థన. ప్రభువా, నీలోకి వెళ్ళిపోవాలని మాకు ఎంత ఆశ ఉంది, నిన్ను మాలోకి తెచ్చేసుకోవాలని కూడా ఉంది. చంటిబిడ్డ దొరికితే తల్లికి ఎంత ముద్దో, ఎన్ని పనులున్నా సరే ముందు పిల్లోడిని ఎత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. అప్పుడు కానీ తల్లికి తీరదు. బిడ్డ కూడా అంతే. వచ్చి వెళ్ళిపోతే ఊరుకోడు. నన్ను ఎందుకు ఎత్తుకోలేదు, నా కడుపు నిండా పాలు ఎందుకు ఇవ్వలేదు అని తన స్టైల్లో ఏడుస్తాడు. ఆ ఏడుపు తల్లిని ఆకర్షించుకుంటుంది, బిడ్డను హత్తుకుంటుంది. పనులన్నీ అక్కడ పెట్టి బిడ్డకు సేద తీరుస్తుంది. అదే తల్లి అంటేను. అలాగే ప్రభువా, నువ్వును పేతురును తల్లి బిడ్డల కంటే ఎక్కువ. వాళ్ళన్నా ఒక నిమిషం మర్చిపోతారేమో కానీ నువ్వెన్నడూ మర్చిపోవు. నిన్ను కూడా పేతురాల మర్చిపోడు. అలాంటి సంబంధం నీకు ప్రభువు, నీకు పేతురికి మధ్య ఉంది. ఈవేళ సిలువ వచ్చేస్తుంది ఇద్దరికి మధ్యనే. ఎప్పుడైతే సిలువలోకి వెళ్ళిపోతావో నువ్వు మారిపోతావు ప్రభా. నీ రూపు మారిపోద్ది. నువ్వు అంత దేవుడు మనిషి అయిపోతావు. ఎంత కష్టమన్నా, ఎంత నష్టమన్నా మాకు భయం వేస్తుంది కానీ నీకు భయం వేయదు. అలాగూ జీవించడం అనేది ఎంతవరకు నువ్వు వాళ్ళతో ఉన్నప్పుడున్న పద్ధతి వేరు, ఈవేళ సిలువలో నీ పద్ధతి వేరు. సిలువలో పద్ధతి మార్చుకుని తండ్రి వైపు చూస్తూ ఎలాగూ నడిచేవో ప్రభా. నడక భూమి మీదే, కష్టాల్లోనే, మరణంలోనే, మేకుల్లోనే, గాయాల్లోనే, మొయ్యలేని బరువులోనే, సొమ్మసిలిపోవడంలోనే, దెబ్బల్లోనే, అన్యాయపు తీర్పులోనే నువ్వు నడిచావు ప్రభువా. అలాగూ నడుస్తుంటే మేము పేతురు వలె వెనకాడేవారం ప్రభువా. అందుకే చెప్పావు, పేతురు ఇప్పుడు నువ్వు నాతో రాలేవు, తర్వాత వస్తావులే అన్నావు కదా ప్రభువా. నువ్వు మాతో నడిచినప్పుడు మేము నీతో నడవగలిగిన శక్తి మాకు రావాలి. అలాంటి సిద్ధపాటు నువ్వెంత ఇచ్చినా బలహీనులం ప్రభువా, పడిపోయేవారం ప్రభువా, పేతురు వలె వెనక జంకేవారం ప్రభువా. ఆత్మ సిద్ధంగా ఉన్నప్పటికీ శరీరములో వెనకంజ వేసే గుణం కలిగిన మాకు నీ కృపను, నీ దయను అందించి సిలువలో ధైర్యం నేర్పించావు తండ్రి. నీకు స్తోత్రం. శ్రమల ఎదుట, అధికారుల ఎదుట, నిందల ఎదుట, దేవుని ఎదుట, అక్రమకారుల ఎదుట, అన్యాయపు తీర్పిచ్చేవారి ఎదుట, పళ్ళు పటపట కొరికేవారి ఎదుట
ఆగ్రహము వెళ్ళగక్కేవారి ఎదుట నీవు నిలబడ్డావు. ఆ మెరుపు ఎంత గొప్పది! ఒక బంగారపు కణికను ఏ మూల నుంచి చూసినా అది మెరుస్తూనే ఉంటది. అలాగే ప్రభువా, నిన్ను ఏ పక్క నుంచి చూసినా నీవు మెరుస్తూనే ఉంటావు తండ్రి. మెరుపు మెరిసే దేవుడు గనుక నీకు నమస్కారం ప్రభువా. ఇందులో కూడా, ఈ వాక్యంలో కూడా మా కొరకు నీవు మెరుపు మెరిసి ఆదరించు తండ్రి. స్తోత్రం. హత్తుకునే భాగ్యం దయచేయి తండ్రి. వందనాలు. నీలాంటి మహిమను నీవు చూపించినప్పుడు ఆ మహిమను చూసి ఆనందించి హత్తుకోగలిగిన శక్తి మాకు దయచేయము. ఇక్కడ నీతో ఉంటే అక్కడ నీతో ఉంటాం. ఇక్కడ నీతో నడవగలిగితే అక్కడ నీతో కూర్చుండగలుగుతాం. ఇక్కడ నీ సిలువను మేము చూడగలిగితే అక్కడ నీ మహిమలో పెద్దల వలె కూర్చుండగలుగుతాం. ప్రభువా, అది నేర్పించు ప్రభువా. అందులో నిలబెట్టు ప్రభువా. స్తోత్రములు, వందనములు. నీ మహా గొప్ప కృప మాకు తోడుగా జతగా ఇచ్చి నడిపించి ఆదరించుమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనకి వాక్యంలో గొర్రెల కాపరిగా కనబడుతూ ఉన్నాడు. నిజంగా మనం గొర్రెల వంటి వారమే. ప్రభువును చూడగానే ఆయన ఎత్తుకుంటే బాగుండును, ఆయన భుజాల మీద ఎక్కించుకుంటే బాగుండును. నేను నడవలేను, ఆయన నడిచిన కాడికల్లా నన్ను ఎత్తుకు తీసుకుపోతే బాగుండునని ప్రభువును చూచినప్పుడల్లా మనకు ఆశ. నేను చిన్న గొర్రెను కదా, నడవలేని గొర్రెను కదా. దావీదు నడవలేని గొర్రెను సింహం లోట్లో నుండి విడిపించి ఎత్తుకున్నట్టే నన్ను ప్రభు ఎత్తుకుంటే బాగుండునని ప్రతి ఒక్క విశ్వాసికి ఎంతో ఆశ ఉంటుంది. నేను నా బలహీనతలు ఆయనకు తెలుసు, నా బలహీనతలు నాకు కూడా తెలుసు. గెలవలేను, తెలిసిన ప్రకారం కూడా నడవలేను. అలాంటప్పుడు నా ప్రభువు నాతో ఉండాలనే కోరిక ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడి మీద ఆశ ఉంటుంది. ఈయన చెప్తున్నాడు, గొర్రెల కాపరిని కొడతారంట. గొర్రెలకు ఆధారం ఎవరు కనపడక్కర్లేదు. పిల్లలకు తల్లి కనపడితే ఎంతో ఆదరణ, గొర్రెల కాపరి కనపడితే గొర్రెలకు ఆదరణ. మనం ఆయన కాపరిగా చేసుకుని ఆయనతో ఉన్నాం గనక యేసు ప్రభు కనబడితే మనకి ఎంత ఆదరణ. ఎప్పుడు నన్ను ఎత్తుకుంటాడో, ఎప్పుడు నన్ను రమ్మంటాడో, ఎప్పుడు నన్ను ఓదారుస్తాడో, ఆయన చేతులు వచ్చి నన్ను ఎప్పుడు కౌగిలించుకుంటాయో అని గొర్రెలు ఆశతో కాపరి వైపు చూసినట్టే మనం కూడా ప్రభు వైపు చూస్తున్నాం. ఈ సందర్భంలో గొర్రెల కాపరైన మనం మానవులకు కాపరైన యేసు ప్రభువును శిష్యులు అలాగూ చూసుకుంటూ ఉన్నారు. కొంతమంది మనసు వేరుగా ఉంటుంది, మాట అంటారు, దాని ప్రకారం పూర్తిగా నడవలేరు, కానీ ఆదరిస్తారు. యేసు ప్రభువుకు ఇప్పుడు ఆదరణ కావాలి. కలవరం ఉంది లోపల. సిలువకు ఇంకా వెళ్తూ ఉన్నారు. ఆ సిలువకు వెళ్ళేటప్పుడు లోన ప్రార్థన, కలవరం, కోరిక ఉంది. మనకు కష్టకాలం వచ్చినప్పుడండి మనకు కోరిక ఉంటుంది అనమాట. ఎవరైనా నాకు కావలసిన వారు నా దగ్గర ఉంటే బాగుండును అని కోరుకుంటాం. కష్టకాలంలో, మరణకాలంలో, ఇబ్బంది కాలంలో, ఆ గర్భిణీ స్త్రీలు అయితే ప్రసవ కాలంలో వారికి ఒక కోరిక ఉంటుంది మనసులో. ఆ కోరిక ఏదంటే, ఇలాంటి కష్టకాలంలో ఫలానా వారు నా దగ్గరుంటే బాగుండును అని కోరుకుంటారు. వారి వలన మాట్లాడితే ఆదరణ, దగ్గరుంటే ఆదరణ, మరి వారి యొక్క ప్రేమ, మరి సంచారం మనకు కూడా ఉండడం మనకు ఎంతో ఆదరణగా ఉంటుంది కదా. యేసు ప్రభువు కూడా మన మనిషే. మనలాంటి మనిషిగా ఆయన భూమి మీద ఈ సిలువ టైంలో ఉన్నాడు గనక మానవత్వం కనిపిస్తూ ఉన్నది. నాకు
శిష్యుల దగ్గరుంటే బాగుండునని లోన కోరుకుంది. చూసుకున్నాడు. ఈ కష్టకాలం ఎలాంటిదంటే సింహం వచ్చి మీద పడిపోతే గుర్రెపిల్లలు ఎలా పారిపోవడానికి చూస్తాయో, ప్రభువు మీద దెబ్బ పడగానే, ప్రభు కట్లు కట్టగానే, ప్రభువుని ఈడ్చుకు వెళ్ళిపోతూ ఉంటే, ప్రభువుకి అవమానం జరుగుతూ ఉంటే శిష్యులు పారిపోయారు. అంతే, సహజంగా జరిగేది అదే. అలాంటి సమయంలో ఒక్కరు కూడా దగ్గర లేరు. ప్రభు యొక్క మానవత్వం కోరుతుంది, విశ్వాసి దగ్గరుండాలి, నాకు కావలసిన వారు నాకు కనపడాలని. అది మనం గెత్సెమనే తోటలో చూస్తున్నాం కదా. ఆ ముగ్గురు మెలకువగా ఉండాలి, ప్రార్థన చెయ్యాలని ప్రభువు కోరుకున్నాడు. ప్రభు కోరిక తీర్చడం వీళ్ళకు కూడా ఇష్టమే. అయినప్పటికీ వారు ఆ కోరికను తీర్చే ఇష్టం లేని వాళ్ళు ఏం కాదు. అయినప్పటికీ శ్రమ ప్రభువుని వారిని విడదీసింది. మరణం వస్తే తల్లిని బిడ్డని విడదీస్తుంది. ప్రభువు పడే శ్రమ శిష్యులను ప్రభువును విడదీసింది. శోధన, మెలకువగా ఉండలేకపోవడం అనే శోధన ప్రభువును శిష్యులను విడదీసింది. ఇష్టం లేక కాదు, అయినప్పటికీ ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఆ సందర్భంలో మాత్రం ప్రభువుతో ఉండాలని ప్రభు కోరిక. యోహాను యేసు ప్రభువును నిదానించి చూడడం ఆయన అలవాటు. యేసు ప్రభు గుండెలు ఫోటో తీయాలంటే యోహాను వల్లే అవుతుంది. అందుచేత యోహాను యేసు ప్రభువును చివరిదాకా వదలలేదు, సిలువలో కూడా వదలలేదు. చూడడం వలన, ధ్యానం వలన, ప్రభువుతో కలిసి ఉండడం వలన యేసు ప్రభువుకు శ్రమ పడేటప్పుడు యోహాను ప్రతి విషయంలో దగ్గరున్నాడు. ఆయన కూడా ఉండడం అలవాటు చేసుకున్నాడు. ప్రియమైన విశ్వాసపు పిల్లలారా, ప్రభువును నిదానించి చూడండి. నిదానించి చూడడం యోహానుకు అభ్యాసం అయినట్టు మనం నిదానించి చూడగా చూడగా మనం ప్రభువుతో నడవగలుగుతాం, ఉండగలుగుతాం. ఏ శ్రమ వచ్చినా పారిపోం. పేతురుకు, యోహానుకు, యాకోబుకు ఈ అవకాశం దొరికింది. ప్రభువుతో ఉండే అవకాశం ప్రభువే ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం పేతురు గురించి చదువుకున్నాం కనుక పేతురుని ఒకసారి చూద్దాం. ఈయన చాలా ఉద్రేకం కలిగిన మనిషి. మందు పని వచ్చిందంటే చేసి చూపెడతాడు. అందరూ ఇలా చేయరు, కొంచెం నిదానిస్తారు, ఆలోచిస్తారు, పని చేస్తారు. యేసు ప్రభు పని చెప్పాడంటే, కనబడ్డాడంటే ఈయన ఇంకా ఆగలేడు. అలాంటి పేతురు, మనం పేతురుని చూస్తున్నాం కదా. 12 మందిని అవతల గట్టుకు వెళ్ళండి, వెనకాల నేను వస్తాను అని పడవలో పంపాడు. మరి ఈయనకి పడవ ఎక్కడది? ఈయన నడిచి వెళ్ళిపోతాడు. ఆయన ఎలాగెళ్ళగలడో యేసు ప్రభువుకు తెలుసును. ఎలాగోలాగ వస్తాడో, ఆయన టైంకి వచ్చేసి మనిషే అని చెప్పి శిష్యులు పడవెక్కి వెళ్తున్నారు, నావెక్కి వెళ్తున్నారు. ప్రార్థన అయింది, సహవాసం అయింది, తృప్తి అయింది, ప్రభు నడిచి వచ్చేస్తున్నాడు. పడవ ప్రయాణంలో ఉన్నవారు ప్రభువును చూచి అప్పుడు దాకా ఆయనతో ఉన్నవాళ్ళే భూతం భూతం అన్నారు. అసలు భూతాన్ని ఎప్పుడు చూశారు వీళ్ళు? ప్రభువుతో సహవాసం కలిగిన వారైనప్పటికీ ఈ కొంచెం ఎడబాటులో ప్రభువును గుర్తించలేకపోయారు. మన కళ్ళ లాంటివి, మన బ్రతుక లాంటిది, మన భ్రమ లాంటిది. ఏది దేవుడో ఏది ప్రభువో అది గుర్తించలేకపోవడం, అసలైన భక్తిని విడిచిపెట్టి, అసలైన సహవాసమును విడిచిపెట్టి ఎప్పుడూ ఎరగని భూతాన్ని తలంచుకున్నారు. అదే వారిలో ఉన్న లోటు. అయినప్పటికీ ప్రభువు ఆదరించాడు. మనం ట్రైనింగ్లో ఉన్నప్పుడు కొన్ని అవకతవకలు ఉంటాయి. పనిలో ప్రవేశించినప్పుడు, మనం జాబ్ చేసేటప్పుడు
మనం ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఉన్నట్టు ఉండదు. ట్రైనింగ్లో ఉన్నారు కనుక, ప్రభుతో నడుస్తున్నారు కనుక వీరికి ఒక అవగాహన రావాలి. వెంటనే ప్రభువుని చూచి, అవును నేనే, భయపడద్దు అని ప్రభువు చెప్పారు. నేనే అన్న మాట వినగానే అది ప్రభు స్వరం, మనం ఎరుగున్న స్వరం, మనతో నడిచిన స్వరం, మనల్ని ఆదరించే స్వరం, మనల్ని ఎత్తుకునే స్వరం, మనతో ఉండిపోయే స్వరం, అది మన ప్రభువుది అని మనిషిని గుర్తుపట్టలేకపోయినా స్వరాన్ని గుర్తుపట్టారు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆనందం. తలుపు తీయకముందు మనం ఇంట్లో ఉంటాం, తల్లిదండ్రులు ఎక్కడికన్నా వెళ్ళి వచ్చి తలుపు కొడతారు. ఎవరో అని అడిగితే తలుపు తీయమ్మా నేనే అంటాం. అప్పుడు ఆ స్వరం గుర్తుపెట్టి తలుపు తీస్తారు. యేసుప్రభు కూడా వీరికి స్వరపరిచయం చేశారు. ఆ స్వరంలో ఏముంది? నేనే, భయపడొద్దు. ఎప్పుడైతే నేనే అన్నారో వాళ్ళకి భయం పోయింది. అందరూ పడవలో ఉన్నారు కదా, పేతురు కూడా ఉండొచ్చు కదా. ప్రభువును చూడగానే ఇంక ఆగలేడు. అది నీరైనా, అది ఎండైనా, అది రాయి అయినా, అది ఏదైనా సరే ముందు ప్రభువుతో పాటు వెళ్ళిపోవాలి. అది ఆయన ఉద్రేకం, ఆయన స్పీడ్ అలాంటిది. అందుచేత వెంటనే పేతురు, ప్రభువా నువ్వే నడిస్తే నేను కూడా నడిచి వచ్చేస్తాను ప్రభువా అన్నాడు. నేను నడిచినట్టు నువ్వు నడవలేవని ప్రభు అనలేదు. అయితే రా అన్నాడు. మరి ఆలోచించాలి కదా. ఒక కాలు వేయడం పర్లేదు, రెండో కాలు కూడా తీసేసేయడం కష్టమే కదా. పేతురు యొక్క విశ్వాసము, పేతురు యొక్క చురుకుతనము, పేతురు ఇంకేది ఆలోచించకుండా ప్రభువుతో నడవడం మనం ఇక్కడ చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుంది. వెంటనే ప్రభు మాట వినగానే ఆయన తన్మయమైపోయి పేతురుతో ప్రభువుతో పాటు నడవడానికి రెండు కాళ్ళు నీళ్ళ మీద వేశాడు. ఏం మర్చిపోయాడు? నేను నడిచేది నీళ్ళ మీదనే మర్చిపోయాడు. ప్రభువుని చూచి అన్నీ మర్చిపోవడం అనే లక్షణం పేతురుకున్నదే. మన విశ్వాసంలో కూడా ఆయా సమయాల్లో ఇది ఎంత అవసరం. అన్నిటినీ జ్ఞాపకం పెట్టుకోకుండా ప్రభువును మాత్రమే చూడగలిగిన ధన్యత ఉంటే నీళ్ళ మీదైనా నడవగలము. సరే, నడిచినోడు బాగానే నడుస్తున్నాడు కదా, 4 అడుగులు వేసాడు కదా. ప్రభు ఉండగా ఇంకేం జరుగుతుంది మనకి? అసలు చూడడం ఎందుకు? ముందు చూడను ఆయన, ఇప్పుడు చూడడం ఎందుకు? మన బ్రతుకు కూడా అలాంటిదే, మన విశ్వాసం కూడా అలాంటిదే. ముందు బాగానే 4 అడుగులు వేస్తాం, అప్పుడు బాగానే ఉంటుంది. కానీ మనకి ఎన్నో గుర్తులు వస్తాయి. కిందకు చూసినప్పుడు నీరు, పైకి చూస్తే ప్రభువు ముఖం చూసినప్పుడు ఆయన ఎక్కడ నడుస్తున్నాడో ఆయనకే తెలియదు. ప్రభువు ముఖం చూడకుండా క్రిందకు చూసినప్పుడు నీళ్లు కనబడ్డాయి. ఎప్పుడైతే నీళ్లు కనబడ్డాయో పేతురు, నేను నీళ్ళ మీద నడుస్తున్నాను అనుకున్నాడు. వెంటనే తలంపుతో పాటు మనిషి బరువైపోయాడు గనక మునిగిపోవటం ప్రారంభించాడు. ప్రభువా నేను మునిగిపోతున్నాను, నేను చచ్చిపోతాను అని ప్రభువును అడగగానే, ప్రభువా అని పిలవగానే ప్రార్థన వినే ప్రభు, జవాబిచ్చే ప్రభు, పట్టుకునే ప్రభు, సహాయకుడైన ప్రభు, సమయస్ఫూర్తిగా మనిషిని ఆదరించే ప్రభు, తన పిల్లలను మరి విడిచిపెట్టని ప్రేమ కలిగిన ప్రభువు పేతురుని పట్టుకుని, ఎందుకంత అల్ప విశ్వాసం అని ఆయన్ని పట్టుకుని ఏ నీటి మీద మునిగిపోయాడో, ఏ నీటి మీద నడవలేననుకున్నాడో అదే నీటి మీద నడిపించాడు. ఎంత భాగ్యం, ఎంత విశ్వాసం, ఎంత చురుకుదనం. ఇలాంటి ఆయన ప్రభువు మీద దెబ్బ పడగానే ప్రధాన యాజకుల ఎదుట, పెద్దల ఎదుట ప్రభు నేరస్తుని వలె నిలబడగానే అడిలిపోయాడు. అదే గుండె అడిలిపోయింది. అదే విచారం. గుండె అడిలిపోయినప్పుడు
ఎలాంటి విశ్వాసికైనా భయం కలుగుతుంది. ప్రభువే నిలబడ్డాడు కానీ మిగిలిన వారు పారిపోయారు. ప్రభు చెప్పారు ఇలా జరుగుతుందని. నేను గొర్రెల కాపరిని కొడతాను, గొర్రెలు చెదిరిపోతాయి. ఈవేళ అనుభవం అదే అని ప్రభువు ముందు చెప్పినప్పుడు అర్థం కాలేదు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అర్థమయ్యింది. అయినా ఏం చేస్తాడో, అక్కడ ప్రభువుని వదలలేడు, అలాగని ఎదురుగుండా శ్రమలకు వెళ్ళలేడు. ఎంత భయంకరమైన మరి అనుభవం, ఇరుకులో పడ్డాడు. వదిలిపెట్టి వెళ్ళిపోదామంటే మనసు రాదు, వెళ్ళలేడు. గనక ఆయన చలి ఎక్కువగా ఉంది, ఆ దేశంలో చలి ఎక్కువ. అందుచేత చలి కాసుకుంటానికి, చలి కూడా మర్చిపోయి శ్రమ పెడుతున్న వారి దగ్గర కొంతమంది మంట వేసుకుని చలి కాసుకుంటున్నారు. వారితో పాటు పేతురు కూడా వెళ్ళి చలి కాచుకుంటున్నాడు. ఇంతలో పిల్ల వచ్చింది, అందరినీ వదిలేసి ఈయన్నే పట్టుకుంది. గుండెడిలిపోయి ఉన్నాడు, ఎలాగైనా చూడాలని ఆశతో ఉన్నాడు, వదిలి వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. అలాంటప్పుడు పేతురును చూచి, నీవు ఆయనతో ఉన్నవాడవే అని ఆ రూపం చూసి చెప్పింది. నేను నిన్న చెప్పాను, ప్రభు కళ వారి కళల్లోకి వచ్చింది, ప్రభు కళ వారి మాటలోకి వచ్చింది, ప్రభు నడక వారి నడకలోకి వచ్చింది. అందుచేత వారు యేసు ప్రభువులాగా ఉండడానికి అయిపోయారంతే. ఆ నడక మాట. దేవదాస్ అయ్యగారి దగ్గర 4 అయ్యగారులు ఉండేవారు. మేము అయ్యగారులు వస్తే ఎంత సంతోషంగానే ఉండేది. దేవదాస్ అయ్యగారు కాకాని పని చేసి బేతేల్ హౌస్కి వచ్చిన తర్వాత అయ్యగారు ఆ 4 అయ్యగారులతో చాలా బాగా మాట్లాడతారు. దేవదాస్ అయ్యగారి దగ్గర ఉంటే అసలు ఏడుపే మర్చిపోతాం, చాలా నవ్విస్తారు. అలాంటప్పుడు ఈ 4 గబగబా బయటకు వచ్చేసి స్తంభాలు పట్టుకుని పక్కపక్క నవ్వుకునేవారు. నువ్వాగేది కదా, సంతోషం. అయ్యగారి దగ్గర ఉన్న ఆ కాసేపట్లో ఎంతో సంతోషంగా ఉండేవారు. ఎవరిది కళ అని అడిగితే వారిని నడుస్తుంటే తెలిసిపోద్ది అనమాట. ఆ దీనత్వం, ఆ బైబిల్ పట్టుకోవటం, ఆ మాట్లాడే విధానం, బోధించే విధానం చూస్తుంటే ఆ 4 చూచినప్పుడు ఇంకా ఉన్నారు వారు కూడా అలాంటి వారే, కానీ 4 గురించే చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు వారిని అయ్యగారు అలాగూ మరి నిలబెట్టారు. నిజానికి నిలబడే శక్తి కలిగిన వారు కాదు, కానీ వాక్యమును బట్టి, దైవజనుని ప్రార్థనను బట్టి, అయ్యగారు పిలుపును బట్టి స్వస్తిశాలలో వారు మాట్లాడినప్పుడు ఎంతో అద్భుతంగా ఉండేది. ఒక్కొక్క అయ్యగారు ఒక్కొక్క రీతిగా మెరుస్తూ ఉండేవారు, దైవ కళ. అలాగే ఈ పేతురు కూడా ఓ మెరుపు మెరిశాడు. ప్రభువే మెరుస్తున్నాడంటే పేతురు కూడా మెరిసిపోతున్నాడు. ఆ చిన్నదాని కళ్ళకు పేతురు యేసు ప్రభువలే కనపడుతున్నాడు. నువ్వు ఆయనతో ఉన్నవాడివే అన్నదే. లోపలేమో భయం వేసిపోతుంది. పారిపోదామంటే పారిపోలేడు. ఆయన కొట్టినట్టు తను కొట్టేస్తానంటే ఏమో అని భయం. అలాంటప్పుడు పేతురు భయపడి ఆయనతో నేను లేను అన్నాడు. మొదటిసారి అయింది, అలా రెండోసారి అయింది, మూడోసారి అయింది. మూడోసారి అనేటప్పటికి ప్రభువుకి అప్పటికి తీర్పు అయిపోయిందండి. పేతురు మర్చిపోయాడు, ప్రభు చెప్పిన మాట మర్చిపోయాడు. ఈ సందర్భమే, ఈ కంగారే ఉంది, కానీ ప్రభు 3 సార్లు నన్ను ఎరగనని, నువ్వు బొంకుతావనే మాట చెప్పాడు కదా, ఆ మాట మర్చిపోయాడు. ఇంకా ఎలా మాట్లాడుకుంటారు? ప్రభు ఏమో నిర్బంధంలో ఉన్నారు, పేతురేమో ఎదురుగా వెళ్ళి మాట్లాడే పరిస్థితిలో లేడు, వెళ్ళలేడు, ఇంకా భయం. అలాంటప్పుడు పేతురు, ప్రభు వస్తున్నారండి, పేతురు ఆ పక్కకు ఉండిపోయాడు. గుర్తొచ్చింది, ఎప్పుడైతే ప్రభువుని చూశాడో నువ్వు నన్నెరగనని 3 సార్లు చెప్తావు అనగానే ఆ మాట గుర్తొచ్చింది. ప్రభు వచ్చేసాడు దగ్గరికి.
నీవు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ ప్రభు తను ఎంత బాధలో ఉన్నా కానీ నిన్ను చూస్తాడు, నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఎలాంటి విశ్వాసం అయినా సరే, నువ్వు ఎరగని వాడివైనా సరే ప్రభు నీ దగ్గరికి వస్తాడు. యేసు ప్రభు అంటే అదే. ఏ మనిషిని కూడా ఆయన విడిచిపెట్టడం. పేతురు యొక్క విశ్వాసమును బట్టిని ఆయనకు నిజంగా ప్రభు రాకపోతే గుండె బద్దలైపోద్ది. విశ్వాసి లక్షణం అలాంటిది. నువ్వు ప్రభువుని ప్రేమించే విధానం అలాంటిది. నువ్వు ప్రభువుని ప్రేమించడం ప్రభువు దగ్గర నేర్చుకున్న ప్రేమ అది. అందుచేత ఆ ప్రేమ కళంకం లేదు. ప్రభు పేతురు ఎదురు అయ్యారు. అప్పటికే మూడోసారి బొంకేశాడు. గుర్తొచ్చింది, నా ప్రభువుని ఎరగనని నేను మొన్మారు బొంకాను, నాలాంటోడు ఉంటాడా అని తన్ను తాను తగ్గించుకుని ఎంతో ఏడుస్తున్నాడు. అది పశ్చాత్తాపము. చేసిన పొరపాటుకు పశ్చాత్తాపడే లక్షణం పేతురులో ఉన్నదే. వెంటనే ప్రభువును పేతురును చూపులతో మాట్లాడుకున్నారు. ఒక్కొక్కసారి మనం మాట్లాడడానికి వీల్లేనప్పుడు చూస్తాం. ఆ చూపే ఒక మాట అవతల వారికి అర్థమవుతుంది. యువతల మనం చూపుతో మాట్లాడాం, అవతల వారు ఆ చూపును అర్థం చేసుకోగలరు. ఎందుకంటే వారికి మ్యాటర్ తెలుసు కనుక. ప్రభు కూడా పేతురు ఎందుకు ఏడుస్తావు? నేను వచ్చాను కదా, నీ పాపం నేను క్షమిస్తున్నాను, బాధపడకో, నేను లేస్తాను పునరుద్ధానంలో, నువ్వు లేవలేవు, నీ మీద పని భారం ఉంది, రేపు నేను లేచిన తర్వాత నువ్వు నా భారం మోయవలసిన వాడవు గనక ఇప్పుడు కష్టపడకని పేతురును క్షమించిన ఆ చక్కని కళ్ళు, ప్రభు కళ్ళు పేతురు మీదకి వెళ్ళాయి. వెంటనే పేతురు ప్రభువా అని ఆ చూపులోనే ప్రభువును చూచాడు. ఒకరినొకరు చూసుకున్నారు, చూపులో మాట్లాడుకున్నారు. ప్రభువుకి అసాధ్యమైందేముంది? ఏ విశ్వాసి చాటునున్నదో ఆ చాటునున్న విశ్వాసికి కూడా ఆయన ఆదరణ ఇవ్వగలిగిన చూపు కలిగిన వాడు, మాట్లాడగలిగిన వాడు. కష్టంలో ఉండి తన కష్టం వైపు చూసుకోలేదు, పేతురు గుండెల వైపు చూచాడు. పేతురులో ఉన్న సంతాపం వైపు చూచాడు, పేతురులో ఉన్న పశ్చాత్తాపం వైపు చూచాడు. ప్రియమైన దేవుని విశ్వాసి, ఈ శిలువ ధ్యానంలో ఉన్న నువ్వు కూడా ప్రభు వైపు చూడు. అలాంటి పశ్చాత్తాపం కలిగుండు. నీ హృదయం ద్రవీభవించాలి, నీ హృదయం కరగాలి పశ్చాత్తాపంతో. దేవుని యందు పశ్చాత్తాపం లేని ఏ పనైనా నువ్వు జవాబు తేలేవు. దేవుడు నీకు జవాబు ఇవ్వాలంటే నీ హృదయం కరగాలి, నువ్వు ప్రభువు ఎదుట నిలబడాలి పేతురు వలె. ఆ పిమ్మట పేతురు ప్రభు దగ్గర ఆదరణ పొందాడు. చూడండి, ఇస్కరియోతు యూదాకును పేతురుకును ఒకే తేడా ఉంది. పేతురు ఎదురై పశ్చాత్తాపడి జవాబు తెచ్చుకున్నాడు. యూదా వస్తే మాత్రం ప్రభు ఏమన్నా అంటాడా? క్షమించే ఉండును కదా, ఇతన్ని క్షమించిన తండ్రి అతన్ని కూడా క్షమించుండును. రాలేకపోయాడు. అది విచారం. అలాగే మనం కూడా రాలేకపోయిన పొరపాట్లు కలిగిన వారము. ఎలా చూడండి ముఖం అని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు గనక మార్పు పొందలేదు. విచారకరమైన విషయం. ప్రభువుతో ఉండి కూడా మారలేని వారు ఉంటారన్నమాట. బైబిల్తో ఉంటారు, ప్రార్థనతో ఉంటారు, వాక్యంతోనే ఉంటారు. కానీ ప్రభువుతో ఉండి యోధా ఎలాగో వెనక్కి వెళ్ళిపోయాడో అలాగే మార్పు లేని వారైతే, పశ్చాత్తాప పడని వారైతే ఆ అందుబాటులో ఉండరు. కనుక దేవుని పిల్లలారా, ఈ శిలువ ధ్యానములో ప్రభువుతో పాటు మీరుండి ఆయనను హత్తుకునే భాగ్యమును తండ్రి మనందరకును దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు. పేతురుకును యోధాకును ఎలా తేడా ఉందో అలాగే ప్రభువా, మా బ్రతుకులో నీ వైపు తిరగడానికి
పశ్చాత్తాపడడానికి, మా తండ్రి నీతో ఉండడానికి ఇలాంటి తేడాలు ఉంటాయి. మమ్మల్ని కనికరించి కఠినమైన మనస్సు కాక, దూరమయ్యే మనసు కాక, పశ్చాత్తాపడే మనస్సు మాకు దయచేయి ప్రభు. నీ చుట్టూ తిరగాలంతే. అలా మమ్ములను నిలబెట్టుకోమని కోరుకుంటున్నాం. దీవించి మహిమ పొందుమని, కృపా సమాధానములను తోడుగా ఇమ్మని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దీవెన అనుకోండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరం మనందరము కలిగి ఉందుము గాక.